హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా! నేనైతే మెట్రో స్టేషన్‌లో ఉన్నాను. నేను చెరుగట్టు జాతర కోసం నార్కట్పల్లి దగ్గర ఎల్లమ్మగూడెం ఉంటుంది కదా! అక్కడ చెరుగట్టు జాతర జరుగుతుంది. వారం నుంచి జరుగుతుందండి ఈ జాతర. చాలా చాలా బావుంటుంది. ఇక్కడైతే ఇంకా దిల్‌షుక్‌నగర్‌కొచ్చి బస్ ఎక్కాను. బస్ అయితే ఖాళీగుందండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నేను బసెస్ దొరుకుతాయో లేదో చాలా రష్‌గా ఉంటుంది అనుకున్నాను. కానీ నేను బస్ స్టాండ్‌లో అడుగుపెట్టగానే ఖాళీగా ఒక బస్ అయితే దొరికింది. ఇంకా నేను కూడా అక్కకి సీట్ ఆపుకున్నాను. అక్క వచ్చేసి హయత్ నగర్‌లో ఎక్కుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! వచ్చేసింది అక్క కూడా. ఓకే అండి. నేను, అక్క ఇద్దరం కలిసి చెరుగట్టు జాతరకైతే ఎళ్తున్నాము. చాలా చాలా బావుంటుందండి జాతర. నేను చిన్నప్పుడైతే ఎక్కువగా వెళ్ళేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయినంక ఎక్కువగా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కళ్యాణంకి మ్యారేజ్ అయిన తర్వాత కళ్యాణంకి వెళ్ళడం. అలాగే తలంబ్రాల బియ్యం కూడా తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా తలంబ్రాల బియ్యం తీసుకెళ్తారు మా డ్యాడీ వాళ్ళు. నేను కూడా ఈసారి తీసుకెళ్తున్నాను. ఓకే అండి. ఇంకా ఇక్కడైతే మేము బస్ దిగేసాము. ఆల్మోస్ట్ మనకి 2 ½ అవర్స్ అలా పడుతుందండి టైం అయితే. అంటే ఎల్బీ నగర్ నుంచి అయితే 3 అవర్స్, 2 ½ అవర్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మేమైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. మా అమ్మమ్మ ఉంది. కాబట్టి ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రెడీ అయ్యి మార్నింగ్ దర్శనంకి వెళ్తాము. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అలాగే మామయ్య వాళ్ళు కూడా ఉంటారు. అత్తమ్మ, మంజుల అత్తమ్మ, అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఇంకా అందరం చక్కగా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశామండి. నిజంగా చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇల్లు చూస్తే నాకైతే ఒక మెమరీ బాగా గుర్తొస్తుందండి. శివరాత్రి రోజు నేనెప్పుడూ ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ నైట్ అంతా జాగారం చేస్తూ ఉండేదాన్ని మూవీస్ చూస్తూ. ఇంకా ఓకే అండి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే అత్తమ్మ చక్కగా రథం ముగ్గు వేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా మేమైతే రంగులు వేసాము. ఇక్కడ అత్తమ్మ అయితే టీ పెట్టింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచామండి. 3:30, 4కి అలా లేచాము. ఇంకా అంటే తొందరగా వెళ్తే కళ్యాణంకి అందుకోవచ్చు అనుకున్నాము. కానీ అప్పటికే కళ్యాణం అయితే స్టార్ట్ అయిందంట. ఇంకా కళ్యాణంకి కష్టము. ఇంకా ఉడి బియ్యం అంటే మన 2 డేస్ వరకు పోస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం ఇంకా నిదానంగానే వెళ్దాం అన్నట్టుగా రెడీ అయ్యాము. ఓకే అండి. ఇక్కడైతే ఇక మేము బ్రష్ చేసుకొని టీ తాగేసి ఇంకా స్నానం కూడా చేసి రెడీ అయ్యాము. ఇక్కడొచ్చేసి అమ్మమ్మ వాళ్ళదండి. వెనక 2 రూమ్స్‌లో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అమ్మమ్మని చూసి కూడా చాలా సంవత్సరాలయితుందండి. అసలు మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె అనమాట తిను. మా అమ్మమ్మకి ఒక అక్క, చెల్లె, అన్నయ్య, తమ్ముడున్నారు. ఇంకా ఓకే అండి. ఇక్కడ తాతయ్య అయితే పడుకున్నాడు. తాతయ్య ఇంకా లేవలేదు. తినొచ్చేసి తాతయ్య వాళ్ళ అమ్మ, నాన్న అంటే మా అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య, మామయ్య. చూశారు కదా! యంగ్‌లో ఎంత క్యూట్‌గా ఉన్నారో ఇద్దరు అమ్మమ్మ, తాతయ్య. ఓకే అండి. ఇంకా మేమైతే ఇక రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా స్నానం చేశాక ఇంకా బియ్యంలో పసుపు, అలాగే ఒక్కలు, తమలపాకులు ఇవన్నీ కలపాలి. తలంబ్రాల బియ్యం ఇంటికానించే మనం కలుపుకొని పోతే మనకి ఈజీగా ఉంటుంది. అందుకే నావి, అక్కవి, అలాగే అత్తమ్మవి చక్కగా ఇలా తలంబ్రాలైతే కలుపుకుంటున్నాము. తలంబ్రాల బియ్యం 3 లేదా 5 కలుపుకోవచ్చు. కాబట్టి ఇంకా మేము ముగ్గురం ఉన్నాం కదా! ఇక ముగ్గురం అయితే కలుపుతున్నాము. ఓకే అండి. చూస్తూ ఉండండి. ఓకే అండి. తలంబ్రాల బియ్యంలో మనం తమలపాకులు, కుడకలు, అలాగే రూపాయి కాయిన్స్, ఖర్జూరాలు, పసుపు, కుంకుమ,
11 రూపీస్ చిల్లర ఇవన్నీ పెట్టుకోవాలండి. ఇవన్నీ తీసుకెళ్ళాలి అక్కడికి. ఓకే అండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడ అమ్మమ్మ కూడా తలంబ్రాలు కలుపుతుంది. అమ్మమ్మ కూడా వస్తే అయిపోయేది మంచిగా. నువ్వేం పెట్టవే, లేకపోతే నేను పెడతాను. అదే నుండి నేను నువ్వెంత పసుపు పెట్టుకో కొంచెం ఇంకొకదానికి నేను పెట్టుకున్నా. ఓకే అండి. ఇంకా అందరం అయితే చక్కగా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో కూడా అత్తమ్మ పూజ చేసింది. ఇంకా మేమైతే చాలా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి తొందరగానే అయిపోయిందండి దర్శనం. లేట్గా వెళ్తే చాలా ప్రాబ్లం అయ్యేది. ఓకే అండి. ఇది తమలపాకు చెట్టు కూడా ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఓకే అండి. ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా 4 అలా అవుతుంది టైం అయితే. ఇంకా తొందరనే వెళ్ళాము కాబట్టి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా జనం అయితే చాలామంది వచ్చారండి. జాతర చాలా పెద్దగా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడైతే మేము కొబ్బరికాయ అలాగే మొక్కలు కుడుకలు అవి తీసుకోవడానికని వచ్చాము. అవి తీసుకురాలేదండి, ఓన్లీ బియ్యం తీసుకొచ్చాము కాబట్టి అవి తీసుకొని ఇంక అందరం మళ్ళీ వెళ్తున్నాము. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కళ్యాణం మంచిగా అందరికీ కనిపించేలా ప్రొజెక్టర్లు కూడా పెట్టారండి దారిలో. చాలా బాగా అనిపించింది కళ్యాణం చూస్తూ ఉంటే. ఎంత బాగా చేశారో. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ గట్టిగా చప్పట్లు.
చూస్తున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ అయినా కూడా జనాలైతే చాలా మంది ఉన్నారండి. అసలు చాలా విపరీతంగా ఉంది. 1 వీక్ నుంచి జరుగుతుంది ఈ జాతర. ఈరోజైతే కళ్యాణం అండి. ఇంకా 3 రోజుల తర్వాత అగ్నిగుండాలుంటాయి ఇక్కడ. అగ్నిగుండాలు అన్నది కూడా చాలా మంచిగుంటదంట. అంటే నిప్పుల మీద నడుస్తూ ఉంటారు. చాలా అనిపించిందండి. నిజంగా నాకు గూడా ఉండాలని ఉంది. కానీ అది 3 డేస్ తర్వాత కాబట్టి ఇంకా పిల్లలకి ఇబ్బందవుతుంది. అందుకే ఇంకా నేనైతే ఈవినింగే మళ్ళీ హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయ్యాను. ఓకే అండి. ఇక్కడైతే జనమైతే చాలా మందున్నారు. ఇంక క్యూలో వెళ్తున్నాము. పోలీసులు కూడా చాలా బందోబస్తు ఉందండి నిజంగా. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకున్నారు పోలీసులు అందరూ కూడా. చాలా అనిపించింది. ఓకే అండి. ఇక్కడ మనం తీసుకొచ్చిన తలంబ్రాలను ఇక్కడ మనం కౌంటర్ వైస్‌గా తీసుకుంటున్నారండి. 3, 4 కౌంటర్స్ ఉన్నాయి. తలంబ్రాలు బియ్యం తీసుకోవడానికి. కానీ చాలామంది దేవుడి దగ్గర కూడా మంచి చక్కగా పోస్తున్నారండి తలంబ్రాలు. మేము కూడా దేవుడి దగ్గర దాకే వెళ్ళాను. కానీ నేను కిందనే ఇవ్వాలనుకోని కిందనే ఇచ్చేసాము తలంబ్రాలు. నాకైతే చాలా అనిపించింది. ఒక లేడీ కానిస్టేబుల్ ఉందండి. తనైతే చక్కగా నన్ను లోపలికి కూడా పంపించింది. చాలా బాగా దర్శనమైంది. అసలు దగ్గర నుంచి మంచిగా ఫోటోస్ తీసుకున్నాను. చాలా క్లారిటీగా చాలా బాగా వచ్చిందండి. ఓకే అండి. ఇంకా అంటే అనుకోకుండా అసలు ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. కానీ అడగగానే కొంచెం అంటే కొద్దిసేపు రిక్వెస్ట్ చేశాను. ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే నన్ను కళ్యాణం దగ్గరికి లోపలికి కూడా వెళ్ళనిచ్చారు. చాలా అనిపించింది. ఓకే అండి. ఇదైతే దేవుడిని ఊరేగించే పల్లకి అండి. ఇక్కడ ఈ పల్లకి మీద కూడా అందరూ అక్షింతలు వేస్తున్నారు. అంటే నైటు కళ్యాణం అయిపోయిన తర్వాత నైటు అగ్నిగుండాలు అయిపోయినాక చివరి రోజు మనకి పల్లకిలో దేవుళ్ళని పల్లకిలో ఊరేగిస్తారు. చాలా బావుంటుంది అది కూడా. చూసారు కదా! టెంపుల్‌నైతే ఎంత చక్కగా డెకరేట్ చేశారో చాలా బావుంది. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదండీ! 2 రాళ్ళు ఉన్నాయి. అక్కడ దేవుడు ఉంటాడనమాట. చాలా ఫేమస్ అది. అక్కడ పైకి వెళ్ళి 3 రాళ్ళ మధ్యలో ఉంటుంది దేవుడు. చాలా మంచిదండి. నేను చిన్నప్పుడైతే ఎక్కువగా ఎక్కేదాన్ని ఆ 3 రాళ్ళ మీదికి. చాలా బాగా అనిపించేది. అంటే గుట్టలన్నీ రాళ్ళన్నీ ఎక్కుకుంటూ ఆ పై వరకు వెళ్ళాలి. చాలా బావుంటుంది. ఓకే అండి. ఇక్కడైతే ఇక చూస్తూ ఉన్నారు కదా! మేమైతే ఇక దర్శనం చేసుకున్నాక దగ్గరలో పార్వతీమాత టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళాము. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. కన్నుల పండుగగా జరిగింది. ఇక్కడ లోపలికి కూడా నన్ను అలౌ చేశారు పోలీసులు. నేనైతే హ్యాపీగా దగ్గర నుంచి జడల రామలింగేశ్వర స్వామిని, పార్వతీమాతని చక్కగా దర్శించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతమంది జనమొచ్చారో. అందరూ తలంబ్రాలు పోస్తూ ఉన్నారు దేవుడి మీద. నేను కూడా పోస్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి. చెప్పాను కదా! కళ్యాణమైన 3 రోజుల తర్వాత అగ్నిగుండాలు ఉంటాయని. ఇవే అండి. ఇలా నిప్పుల మీద నడుస్తూ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తే మనకి ఏమీ అవ్వదండి. చాలా మంచిదంట. మనకేమన్నా ఆరోగ్య సమస్యలు ఇలా ఉన్నవాళ్ళు చాలా మంచిది ఇలా మొక్కు తీర్చుకుంటే. ఓకే అండి. ఇంకా మేమైతే మళ్ళీ నడిచి వెళ్ళేటప్పుడు చాలా రాళ్ళు గుచ్చుకున్నాయండి. మేము చెప్పులు లేకుండా వచ్చాము. పైన గుట్ట మీది వరకు మేము చెప్పులు లేకుండా నడిచాము. ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు కొద్ది దూరం మేము ఆటోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా! నంది విగ్రహం దాకా మేము ఆటోకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ మేము నడుచుకుంటూ పార్వతీమాత టెంపుల్‌కొచ్చాము.
ఓకే అండి. ఇదే పార్వతీమాత టెంపుల్ అండి. పార్వతీమాత టెంపుల్ కాడ కూడా చాలా చాలా జనమున్నారు. ఇక్కడైతే మొక్కు తీర్చుకున్న వాళ్ళు చాలామంది ఆవులని ఇస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ ఆవులున్నాయి. అలాగే ఇక్కడ జడల పార్వతి, జడల రామలింగేశ్వర స్వామి అంటారండి ఈ చెరుగ్గట్టు దేవుణ్ణి. ఓకే అండి. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా మేమైతే కొద్దిగా షాపింగ్ అయితే చేసుకున్నాను. బ్యాంగిల్స్, అలాగే మిఠాయి, చిలకలు ఇవి చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే బాగా కొనుక్కునేదాన్ని. మిఠాయి అంటే చాలా చాలా ఇష్టం. అలాగే చిలకలు, చాక్ పీసుల్లాగా ఉంటాయి కదా! అవి కూడా చాలా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. జాతర అంటే ఇక నేను ఎక్కువగా షాపింగే అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తూ ఉంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ చాలా చాలా గుర్తొచ్చాయండి నిజంగా. ఓకే అండి. దర్శనం అయితే అయిపోయింది. చాలా చక్కగా జరిగిందండి. ఇక్కడ కళ్యాణము, ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా నిదానంగా ఇక మేమైతే షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా మిఠాయి, అలాగే ఎటు చూసినా బ్యాంగిల్స్, గాజులు అన్నీ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేనైతే పచ్చి బఠానీ అవి ఉంటాయి కదా, అవి కూడా హోల్సేల్లో మంచిగా సేల్ చేస్తున్నారండి. ఇంకా మిఠాయి, ఇంకా చిలకలు నేను తీసుకోలేదండి. ఎందుకంటే చిన్నప్పుడు మనం తెలియక తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అందులో కలర్లు వేసి అవి చేస్తున్నారు కాబట్టి చిలకలు తీసుకోలేదు. కానీ మిఠాయి తీసుకున్నాను. అలాగే బొంగులు కూడా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినరు. ఇంకా మిఠాయి అయితే బాగా నచ్చింది పిల్లలకైతే. నిజంగా చాలా బాగా అనిపించింది. ఓకే అండి. ఇంకా మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ ఇప్పుడు 4కి అలా స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడైతే టైం వచ్చేసి 8 to 8:30 అలా అవుతుంది. 8:30 వరకు మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నిదానంగా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ఒడిబియ్యం పోసారు కదా అమ్మవారికి, తలంబ్రాలు, ఆ బియ్యాన్ని ఇక్కడ అన్నదానంగా పెడుతున్నారండి. అంటే మామూలుగా అన్నదానం కూడా ఇక్కడ చేస్తారంట. ఎప్పుడైనా సరే అన్నదానం పెడతారు కాబట్టి ఇక్కడ అదే చేస్తున్నారు. కానీ చాలా పెద్ద క్యూ ఉందండి. చాలా టైం పడుతుందని ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా రోడ్డు సైడు చాలా చాలా షాపింగ్ అయితే ఇష్టంగా చేసుకున్న వాళ్ళకైతే చాలా చాలా ఉన్నాయండి చేసుకోవడానికి. ఇయర్ రింగ్స్ అంటే ఎక్కువగా పెట్టరండి. మన ఇది ఎగ్జిబిషన్లలో అయితే పెడతారు. కానీ ఇక్కడ జాతరలో ఎక్కువగా గాజులు ఇవే ఉంటాయి. బొమ్మలు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ అంటే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, అలాగే హోమ్ డెకరేట్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించాయండి నిజంగా. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ముగ్గే అత్తమ్మ వేసింది. మార్నింగ్ చీకట్లో సరిగా కనిపించలేదు. కానీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దారి. మేము ఫస్ట్ మొన్న వచ్చినప్పుడు చీకట్లో ఈ ఇల్లు అనుకుని వేరే ఇంటికి వెళ్ళాము ఫస్ట్. నాకు అదే అక్కడ అందుకే నవ్వాను నేను. ఓకే అండి. ఇంకా మమ్మీ కూడా వస్తుంది. మమ్మీ కూడా మిర్యాలగూడ నుంచి ఇక్కడ దర్శనంకు వస్తుంది. ఎప్పుడు డాడీ వచ్చేది, ఈసారి మమ్మీ వస్తుంది. ఇంకా మమ్మీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తా అన్నది. ఇంకా అందుకే మేము ఇక్కడే ఆ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోగా మమ్మీ వచ్చేలోపు ఇంకా మేమైతే చక్కగా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ అమ్మమ్మ అయితే
తమలపాకు చెట్టు ఆకులు కోసి ఇస్తుంది పక్కింటి బాబుకి. తమలపాకు చెట్టు అండి, నిజంగా చాలా చాలా బాగుందండి. మనం ఇంట్లో వేసుకోవడానికి ట్రై చేయాలి. చాలా చాలా బాగా వచ్చాయి ఆకులు అయితే. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా మా తాతయ్య అయితే అసలు నిజంగా అండి ఎంత స్ట్రాంగ్గా మంచిగా అంటే యాక్టివ్గా ఉంటాడు. ఈ ఏజ్లో కూడా ఎంత యాక్టివ్గా మాట్లాడతాడు నిజంగా. మా రాముడిలో కూడా ఉంటుంది రాముడి పాదం. రాముని అడుగు, రాముడు అంటేనే అడుగుడా రాముడు అడుగు పెట్టిన ప్లేస్ రాముడు అంటే 2 సంవత్సరం 2 ఏళ్ళ తేడా అందరు. ఓకే అండి, ఇక్కడైతే ఇక మంచిగా అమ్మమ్మ తాతయ్యతో ముచ్చట్లు పెట్టుకుంటూ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశాము. చాలా బాగా అనిపించిందండి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము కాబట్టి మాకు కూడా చాలా మంచి మెమరీగా ఉండాలని నేనైతే చక్కగా అమ్మమ్మ తాతయ్యని కూడా వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడైతే చెప్పు పండు పండు రియల్ నేమ్ ఏంటిది? రేష్మంత్. బాగా మళ్ళీ తాగి ఒకసారి క్లిప్ మిస్ అయింది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా మామయ్య వాళ్ళ పొలంలో కళ్ళు వస్తుంది, అందుకే కళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడైతే అందరూ కళ్ళు తాక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి, తినొచ్చేసి మా చిన్న మామయ్య, అమ్మమ్మ వాళ్ళ చిన్న అబ్బాయి. ఓకే అండి, ఇంకా మమ్మీ కూడా దారిలో ఉందంట, కాల్ చేసింది ఇప్పుడే. ఇంకా తను కూడా ఒక 10 minutesలో వస్తుంది. ఇంకా మేమైతే చక్కగా మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాము, సంవత్సరాల తర్వాత మీట్ అయ్యాము. యాక్చువల్గా ఈ మధ్య రీసెంట్గా అయితే ఫంక్షన్స్లో కూడా ఎక్కువగా మేమేం మీట్ అవ్వలేదండి. అందుకే ఇలా అందరం కలిసి ఒకే చోట హ్యాపీగా చక్కగా గడిపాము. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఓకే అండి, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక పెరట్లో అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది చిన్నప్పుడు మామయ్య వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే జరిగేవి. చాలా సందడిగా ఉండేది చిన్నప్పుడు. అంటే అప్పుడు ఇలా ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ లేవు కదండి. మొత్తం పెళ్లి పందిర్లు అవన్నీ చేసేవాళ్ళు ఈ ప్లేస్లో. చాలా చాలా మెమరీగా అనిపించింది నాకైతే, అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అరటి చెట్లు, అలాగే దానిమ్మ చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ప్లేస్ అన్నమాట, ఖాళీ ప్లేసు. ముందు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి, ఈ లోపైతే మమ్మీ కూడా వచ్చేసింది. ఇక మమ్మీ మేము అందరం కలిసి ఇక మళ్ళీ ముచ్చట్లన్నీ పెట్టుకుంటూ ఉన్నాము.
ఇప్పుడే మంచిగా ఉంది. ఈసారి ఇంత జనం ఉండరు అనుకున్నాను నేను. ఏదో ఒకటి చెప్పు తాతయ్య. ఏం చేస్తున్నావు ఇంకా? పాటలు ఎక్కువ చూస్తావా సినిమా ఎక్కువ చూస్తావు నువ్వు? సినిమాలు ఎక్కువ చూస్తావా పాటలా? పాటలు కదా. సినిమాలు ఎక్కువ చూస్తావా పాటలు ఎక్కువ చూస్తావా? పాటలు కదా. ఈ పాటలే ఇష్టమా? సినిమా ఇష్టం లేదా? అమ్మమ్మ సీరియల్ చూనియట్లే చెప్తుంది. పాటలు పెడుతున్నామంట అమ్మమ్మ. బస్ వచ్చింది దాని నిండా నిలబడంతే కుసురు చాలా మంది నిలబడరు. అంతకంటే జ్వరం వచ్చిందంట డ్రైవర్కి. అసలు బయట చూసుకోవాలి. ఇంకా 3 బండ్లు గీరికి వచ్చినాక పోతున్నాయి. ఇక అట్లే ఎక్కిపోతాయి. మిఠాయి దేవుడి జాతర అంటేనే మిఠాయి కొనుక్కుంటారు మంచిగా. నేనైతే మిఠాయి రోజు వేసుకోమన్నాడు. నేను వేసుకుంటున్నా ఇప్పుడు బీపీ గోళీ షుగర్ గోళీ. ఒక అంకుల్గా కాదు చిన్నప్పుడైనా అటు ఇటు వచ్చిర్రు కానీ అది రానేలేదు. ఇప్పుడు వచ్చు రాకు ఒకటే కళ్యాణం కాడ పడుకోవాలి, కూర్చోవాలి, తెల్లవారి కాడ చూడాలి. కట్టుకోవాలి అది ఓకే అండి. ఇంక ఇక్కడైతే లంచ్ టైం అయింది. ఇక లంచ్ చేస్తున్నాము. అత్తమ్మ అయితే సొరకాయ కర్రీ చేసింది, అలాగే వైట్ రైస్, అలాగే చారు, పప్పు దోసకాయ కర్రీ. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే పచ్చి పులుసు అయితే చాలా బాగా అనిపించింది. చాలా టేస్టీగా చేసింది అత్తమ్మ. ఓకే అండి. ఇంక ఇక్కడైతే ఇంకా లంచ్ చేశాక మళ్ళీ కూర్చొని కొద్దిసేపు కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మీట్ అయ్యాము అందుకే. ఓకే అండి. ఇక్కడ సర్ప్రైజ్ చూశారు కదా, మా పిన్ని కూడా వచ్చింది, లక్ష్మి పిన్ని. మేము అప్పుడే వెళ్దాము హైదరాబాద్ కానీ రెడీ అవుతున్నాము. ఈలోపు పిన్ని కూడా వచ్చేసింది. మళ్ళీ ఒక 1 అవర్ మళ్ళీ ఆగి మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నాము పిన్నితో కూడా. ఎందుకంటే పిన్ని కలిసి కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి. ఇంకా అందరం కలిసి చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. గ్రీన్ టీ ఇప్పుడే అమెరికా నుంచి వచ్చింది మమ్మీ. గ్రీన్ టీ ఓన్లీ గ్రీన్ టీనే తాగుతుంది. చూసినా మా మమ్మీ, మేమే గ్రీన్ టీ తాగలేకపోతే మా మమ్మీ ఎంత మంచి గ్రీన్ టీ తాగుతుంది. అది మరి నేను అనేది అసలు బాగానే మంచిగా గ్రీన్ ఇలా అందరితో కలిసి టైం స్పెండ్ చేసి ఇంత కూల్గా కూర్చొని కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి నిజంగా. ఎప్పుడు ఈ హడావిడి లైఫ్లో నిజంగా ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అందరినీ కలిసి కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంవత్సరాలు అవుతుందండి. ఇక పిల్లలు పుట్టాక మన లోకమే మర్చిపోతాము నిజంగా. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.